ఈరోజు సంగారెడ్డి జిల్లాకి రావడం జరిగింది. నా పేరు నవోదయ సిద్ధార్థ. నేను ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. సో అది ప్రాపర్ సంగారెడ్డి జిల్లానే. ఐ బిలాంగ్స్ టు జైరాబాద్ అండ్ ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆల్సో. ఈ సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మానవ హక్కులు అంటే ఏంటిది, హక్కుల గురించి అవగాహన క్రియేట్ చేయడానికి, ప్రతి ఒక్కరికి హక్కుల గురించి తెలుసుకోవడానికి, తెలపడానికి, ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి, ఎవరి అయితే హక్కులు భంగం కలుగుతాయో ఆ హక్కులను ఏ విధంగా కాపాడాలి అనేది చర్చ చేసుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం మేము పెట్టుకోవడం జరిగింది మిత్రులారా. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, కానీ మీరు మా హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే ఉన్న హక్కులను, ఆ హక్కులను ఎవరైతే భంగం కలిగించారో ఆ బాధితుల పక్షాన 24/7 మా సంస్థ నిలబడి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మా సంస్థ పనిచేస్తూ ఉన్నది మిత్రులారా. మా సంస్థ 2024లో స్థాపించడం జరిగింది. 2024 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినాము మెగాస్టార్ ఆడిటోరియంలో. అక్కడికి కూడా మన హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. తర్వాత ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మన సంస్థ ముందుండి పోరాడుతూ ఉంటుంది. అలాగే మన సంగారెడ్డి జిల్లాలో సిగాచి ఫార్మా కంపెనీలో కూడా మేము దగ్గరుండి ఫైట్ చేశాము. తర్వాత ఎక్కడ అన్యాయం జరిగినా, ఒక బాబుకి 20 years శిక్ష పడ్డది, ఆ బాబుని తప్పుడు కేసులలో ఇరికించడం వల్ల మేము మా సంస్థ దగ్గరుండి పనిచేసినాము. ఎక్కడ తాత ముత్తాతల భూములో కూడా మన పేర్ల మీదకి జెన్యూన్గా జరగాల్సిన పనులు కూడా రెవెన్యూ వ్యవస్థలలో జరగట్లేదు. నిజంగా తప్పుడు జరిగిన బాధితుల పక్షాన కూడా బాధితుడు ఏ పిటిషన్ తీసుకుపోయి ఇచ్చిన పోలీస్ వ్యవస్థలలో కూడా పిటిషన్ కూడా తీసుకోవట్లేదు. ఎక్కడ అన్యాయం జరిగినా మా సంస్థ పనిచేస్తూ ఉండాలని చెప్పేసి, ఎవరికి ఏ అన్యాయం జరిగినా మేము దగ్గరుండి వాళ్ళ తరపున ఫైట్ చేసి నిలబడి వాళ్ళ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు మా సంస్థ సభ్యులమైన మేము ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాము. ఎవరి దగ్గర నుంచి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా సంస్థ సభ్యులమే మేమే డబ్బులు వేసుకొని వాలంటరీగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని, నీతి ఆయోగ్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని మా సంస్థ నీతిగా, నిజాయితీగా, నిక్కస్సుగా, సమానత్వం కోసం, సోదర భావం కోసం, ప్రజలందరూ కూడా సోదర భావంతోనే ఉండాలని చెప్పేసి ఏ ఒక్కరు కూడా వాళ్ళ హక్కులను, నేను పెద్దవాడిని, వీళ్ళు చిన్నవాళ్ళు, నేను బలవంతుణ్ణి, బలహీనులను తొక్కొచ్చు, బలహీనుల భూములను గుంజుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ హక్కులను కాల రాస్తే ఖచ్చితంగా మా సంస్థ వాళ్ళ తరఫున నిలబడుతుంది. వాళ్ళ కోసం, వాళ్ళ బాధితుల పక్షాన ఉండి వాళ్ళకు జైలుకు పంపించైనా సరే బాధితులకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి కఠినంగా మా సంస్థ వ్యవహరిస్తుంది. ఎవరికి ఏ అన్యాయం జరిగినా మా సంస్థకు రండి. మా సంస్థ 24/7 ఎల్ల వేళల్లో అందుబాటులోనే ఉంటాము. ఈ సంస్థకి మన సంగారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా మన గాలిరెడ్డి అన్న గారికి నియమించడం జరిగింది మిత్రులారా. ఎవరికి ఏ సమస్య వచ్చినా సంగారెడ్డిలో దాదాపు 200 మంది మన సంస్థ సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులందరికీ కూడా మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియమించబడిన మన అన్నగారు గాలిరెడ్డి అన్న గారు, ఏ సమస్య వచ్చినా ఒక కోర్ కమిటీ ఉంటుంది, ఒక సింగిల్ డెసిషన్ ఉండదు, కోర్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆధారంగా కమిటీకి హెడ్గా జిల్లా అధ్యక్షుడు ఉంటాడు. సో మేము ఏ సమస్య వచ్చినా సమిష్టిగా నిర్ణయం తీసుకొని, ఆ సమిష్టిగా న్యాయం అంటే న్యాయమే, ఎవరికి ఏ అన్యాయం జరిగినా మేము న్యాయం వైపే ఉండి న్యాయం ఏ విధంగా జరగాలో, ఏ విధంగా జరిగించాలో మా అంతలా మేమే కూర్చొని డిస్కస్ చేసుకొని మా సంస్థలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డాక్టర్ వెంకట్దాస్ సార్ గారు, సిబిఐటి ప్రొఫెసర్ మన స్వామిదాస్ సార్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్గా ప్రిన్సిపల్గా పనిచేసిన డాక్టర్ గాలి వినోద్ కుమార్ సార్ గారు, తర్వాత నిమ్మ నారాయణ సార్ జడ్జి గారు, జస్టిస్ చంద్రకుమార్ సార్ గారు, తర్వాత సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రొఫెసర్స్, విద్యావేత్తలు, చదువుకున్న మేధావులందరూ కూడా
మా సంస్థలో ఉన్నారు కాబట్టి ఎలాంటి సమస్యనైనా మేము ఇట్లా సాల్వ్ చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా మా సంస్థ కోసము మా సర్వీసెస్ని మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి ఫ్రీ ఆఫ్ ఛార్జ్గా మా సంస్థ సర్వీసెస్ మీకు అందిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క హక్కుల గురించి తెలుసుకోవాలని, హక్కులు చెప్పాలని, హక్కుల గురించి ప్రమోట్ చేస్తేనే తెలుసుకుంటాము, తర్వాతనే వీటిని ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మేము ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మా గౌరవనీయులు మా సంస్థ చైర్మన్ నవోదయ సిద్ధన్న గారు రావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మరి అదేవిధంగా మరి నాపై నమ్మకం పెట్టి మరి నన్ను సంగారెడ్డి జిల్లా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నాపై నమ్మకం పెట్టి మరి సంగారెడ్డిలో మరి కార్యక్రమాల మీద స్పందించి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏ కార్యక్రమం ఉన్నా మేము ముందుండి అన్నగారి ఆదేశాలకు తీసుకొని ముందుకెళ్ళి మరి ఇక్కడ ఉన్న సమస్యల మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మరి ఇంకా మండలాల వారీగా కూడా మాకు ఐడెంటి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మండల కమిటీ చేస్తున్నాం, జిల్లా కమిటీ పూర్తిగా బాధ్యత చేస్తున్నాం. త్వరలోనే మన అన్నగారి ఆదేశాల మేరకు మాకు టైం తీసుకొని సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా కార్యాలయం ఓపెనింగ్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రజల్లో కూడా అవగాహన తీసుకోవడానికి కొన్ని వాల్ పోస్టర్లు కానీ ఏ విధంగా ఉంటుంది మా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటుంది దాని మీద కూడా మేము మరి మండలంలో కూడా తీసుకోవడానికి ప్రజలకు మేము ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నేను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మా సంస్థ యొక్క విధి విధానాలు ప్రతి ఒక్కటి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చైతన్యపరిచేందుకు ఉపయోగపడాలని మేము కోరుతున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మా సంస్థ యొక్క పని విధానాలు ఏ విధంగా చేసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు, మనం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలకు ఏ విధమైన సహాయం చేయాలి, ప్రజల్లో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని వాటిని సమస్యలను మనం తీసుకొని మనం అధికారులను ఏ విధంగా ప్రశ్నించాలి, అధికారుల యొక్క విధి విధానం వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు చేయకపోతే మనం ఏ విధంగా చేయాలి, వాళ్ళని మనం ఏ విధంగా ప్రశ్నిస్తూ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశం మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళ సమస్యలను తీర్చడానికి మేము ముందుండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడంగా ఉండాలని ఈ మీడియా పరంగా కోరుకుంటున్నాం.